ఏపీలో వాలంటరీ వ్యవస్థపై అసెంబ్లీలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. 2023 ఆగస్టు నుంచి రాష్ట్రంలో వాలంటీర్లు ఎవరూ లేరని మంత్రి స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేస్తుందని ఇన్నాళ్లు ఆశగా ఎదురు చూసిన వాలంటీర్లు ఊపందుకున్నారు. సోమవారం అసెంబ్లీలో వాలంటీర్లపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు ఎవరూ లేరని మంత్రి డిబివి స్వామి తేల్చి చెప్పారు. ఇక 2023 ఆగస్టు వరకే రాష్ట్రంలో వాలంటీర్లు సేవలు అందించారని, గత ప్రభుత్వం వారిని కొనసాగించలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు విధుల్లో లేనందున తాము వారిని కొనసాగించలేకపోయామని తెలిపారు. ఇక దీంతో వాలంటీర్లు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,50,000 మంది వాలంటీర్లు పనిచేసేవారు. నెలకు 5,000 గౌరవ వేతనం చొప్పున సేవలు అందించిన వీరు పెన్షన్ల పంపిణీతో పాటు సంక్షేమ పథకాలకు దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి సమర్పించేవారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసిన వాలంటరీ వ్యవస్థపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక అదే సమయంలో వైసీపీ కార్యకర్తలే వాలంటరీ రూపంలో పనిచేయడం వల్ల ఎన్నికల్లో అక్రమాలు జరిగే అవకాశం ఉందని అప్పటి ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది.